బిగ్ బాస్ గురువారం ఏం జరిగింది అనే దానికన్నా ముందు శుక్రవారం ఏం జరగబోతుంది అనేది మీకు ప్రేక్షకులు అంటే నా ఇష్టమైన ప్రేక్షకులకి అందించబోతున్నా. బ్లాక్ బ్యాడ్జ్ అయితే పృథ్వీకి రావడం జరిగింది. అంటే పృథ్వీ ఇక మీద టికెట్ టు ఫినాలే ఆడలేడు. తర్వాత కంటెండర్ బ్యాడ్జ్ వచ్చి ప్రేరణకు రావడం జరిగింది. అంటే రోహిణి, అవినాష్ అలాగే ప్రేరణకి కంటెండర్ బ్యాడ్జ్ అనేది రావడం జరిగింది. అలాగే నిఖిల్, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళ నలుగురు పోటీ పడ్డ తర్వాతే ఇవనేవి జరిగాయి అన్నమాట. ఇంకా ఈ పోటీ పడ్డానికి కారణమైన ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే పునర్నవి అండ్ వితిక. వీళ్ళిద్దరూ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఈరోజు మీరు ఎపిసోడ్లో కానీ ప్రోమోలో కానీ చూసేవి 100% ఇవి చూస్తారనమాట. ఇక లేట్ లేకుండా మనం గురువారం ఏం జరిగిందని చూసుకున్నట్టయితే మంచి సాంగ్ మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అనమాట. అదే కదేక గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండెల్లో గుబుల్ సౌండింగ్ అని మంచి పాట. నేను కూనీ చేస్తున్నాను, నాకు అర్థమైంది. నన్నే భలే వేశారు అందరూ. అయితే మాత్రం మన గౌతమ్ అయితే రెడ్ టవల్ కట్టుకుని వచ్చి మరి డ్యాన్స్ వేశాడు, సూపర్. అలాగే నిన్న హారిక, అఖిల్ ఎలా అయితే వచ్చారో ఈరోజు అయితే మాత్రం మానస్ అలాగే ప్రియాంక రావడం జరిగిందనమాట. వీళ్ళిద్దరూ వచ్చి బిగ్ బాస్ హాయ్ హాయ్ అన్నీ అయిపోయిన తర్వాత మానస్ నీ కళ్ళు చాలా బాగుంటాయి అన్నాడు బిగ్ బాస్. అలాగే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని కళ్ళద్దాలు తీస్తే ఇంకా బాగుంటాయని చెప్పి కళ్ళద్దాలు తీపిచ్చారనమాట. అక్కడ కొంచెం జోక్ జరిగింది, అంతా అయిపోయింది. కన్ఫెషన్ రూమ్ నుంచి ఇంకా మీరు వెళ్ళొచ్చు. టికెట్ టు ఫినాలే. ఇప్పుడు మీరు 2 టాస్కులు పెట్టాలి. ఏ టాస్కులు పెట్టబోతున్నారు అనగానే స్కిల్ మీద, మెంటల్ స్ట్రెంగ్త్ మీద 2 పెడతాము అని చెప్పడం జరిగింది. లోపలికైతే వచ్చేసారు. లోపలికి వచ్చేసిన తర్వాత మంచి సాంగ్ అనమాట. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, హే గన్ను లాంటి కన్నులు నగున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా, సుందరి 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 వద్దులే, పాటల పోటీలు అయిపోతాయి కాబట్టి ఇలా పాట అయితే రావడం జరిగింది. మంచిగా అందరితో డ్యాన్స్ అయితే వేసి అంతా అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని మెప్పిస్తే, నేను గేమ్ పెడతా, మెప్పిస్తే మేమప్పుడు మీలో ఒక ఇద్దరిని ఎంచుకుంటామని చెప్పడం జరిగిందనమాట. మంచిగా అందరూ అంటే హెడ్, షోల్డర్, నీస్, బాటమ్ ఏదో ఉంటుంది, బాటిల్ అన్నారనమాట. బాటిల్, తాగే బాటిల్ పెట్టారు. వెంటనే హెడ్, షోల్డర్, నీస్, బాటిల్, హెడ్, షోల్డర్, నీస్, బాటిల్, షోల్డర్, షోల్డర్, హెడ్ అలా అన్నీ గేమ్ పెట్టడం జరిగింది. ప్రేరణ, తేజ వీళ్ళిద్దరూ ఉండి మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. ఇలా రేస్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు నీట్గా. ఇప్పుడు ఓ టాస్క్ చేయండి, ఎవరెవరు ఎంచుకుంటున్నారు అనగానే మంచిగా నీట్గా స్ట్రాటజీతో వచ్చిన ఇద్దరు ఏం చేశారు అంటే ప్రేరణ, అలాగే ప్రేరణ బాగా చేసింది, అలాగే నబీల్ కూడా చాలా బాగా ఆడతాడు అని చెప్పి నబీల్ పేరు తీసుకోవడం జరిగింది. బిగ్ బాస్ ఏమన్నారంటే మీతో పాటు మీ ఇద్దరు ఇంకొక ఇద్దరిని ఎంచుకోండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళి పృథ్వీకి మాత్రం రావాలని చెప్పి పృథ్వీని, అలాగే మనం నిఖిల్ని ఎంచుకుంటే మనం ఓడిపోతాము అని చెప్పి ఓన్లీ కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగానే ఉంటాడు అవినాష్, ఇలాంటివి ఏమీ ఆలోచన ఉండదు అని చెప్పి అవినాష్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ నలుగురు ప్రేరణ, నబీల్, పృథ్వీ, అవినాష్ ఈ నలుగురు అనమాట సుడోకో గేమ్ అనమాట. సుడోకో గేమ్ అంటే ఏంటి? ఎటు చూసినా 15 రావాలి, ఇలా చూసినా 15 రావాలి, ఇలా చూసినా 15 రావాలి, ఇలా చూసినా 15 రావాలి, ఇలా చూసినా 15 రావాలి. అలా గేమ్ అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు అయిపోయింది అనుకుని బెల్లగొట్టారు, అందరూ బెల్లగొట్టారు. కానీ 4 కరెక్ట్, మిగతా రాంగు, 6 కరెక్ట్, మిగతా రాంగు అని డిస్కషన్ చేసుకుంటే బిగ్ బాస్ ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూ ఏంటంటే మిడిల్లో 5 పెట్టండి, మిగతాది ఈజీగా వచ్చేస్తుంది అని నీట్గా క్లూ ఇవ్వడం జరిగింది. ఇంకా క్లూ ఇచ్చిన తర్వాత ఆగుతారా అంట. నీట్గా ఏం చేశారంటే ఆ క్లూని ఇది చేసుకుని అవినాష్ ఫస్ట్ విన్నర్గా, ప్రేరణ సెకండ్ విన్నర్గా, పృథ్వీ థర్డ్, నబీల్ ఫోర్త్గా
ఉందన్నమాట. నబీల్కి ఒక డౌట్ వచ్చింది, టేస్టీ తేజ మీరేమన్నా చెప్పారా, ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉన్నారు, మీరేమన్నా చెప్పారా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆ డౌట్ వల్ల కొంచెం గొడవేం కాదు, కొంచెం ఇదనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసుల్లో అక్కడ ఒక బాక్సులు పెట్టారు. ఆ బాక్సులో ఒక సంచి ఉంటుంది, ఆ సంచులు తీసుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఆ సంచుల్లో ఏముంటుంది అనేది చూసుకున్నట్టయితే బాల్స్ అనేది ఉంటాయి, క్రికెట్ లాగా బాల్స్, టెంపర్ బాల్స్ ఉంటాయి కదా మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, అలాంటి బాల్స్ ఉంటాయి అనమాట. కానీ ఆ టాస్క్ ఏంటనేది చూద్దాం. కానీ దానికి ముందు ఏం జరిగిందంటే ఒక ఫన్ఫుల్ టాస్క్ అనేది పెట్టడం జరిగింది. అంటే తేజ ఏమో ఒక టేస్టీ టాలెంట్ షో అని చెప్పి ఒకటి చెప్పడం, అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. దాంట్లో అవినాష్, రోహిణి ఒక యాంకర్ అంటే గెస్ట్లుగా ఉండడం బాగా చేసింది. రోహిణి ఏమో గౌతమ్ మీద, అంటే గౌతమ్ కంటెస్టెంట్గా వస్తుంటే అబ్బాయి బాగా చేశాడు అంటే ఒక ఫన్ జనరేట్ చేయడానికి చాలా జరిగింది. నిఖిల్ తేజ డ్యాన్స్ అయితే మాత్రం అరాచకం. అయితే టేస్ట్ తేజ ఇచ్చండి కప్పించండి అని అంటే చాలా ఫన్ఫుల్గా జరిగిందనమాట. దీని తర్వాత టికెట్ టు ఫినాలే రేస్, నేర్పుగా స్కోర్ని పొందు అంటే ఇక్కడ ఏంటంటే ఒక క్రికెట్ది పిచ్ లాగా ఉంటుంది. దీంట్లో అక్కడక్కడ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఉండడం వల్ల దీనికి ఏంటంటే నా చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, తాడు ఒక చెక్క ఇలా కట్టుకుని ఉంటుంది. ఇక్కడ బాల్ పెడతాం, ఈ బాల్ పెట్టుకుని ఇలా 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 అంటే ఈ బాల్ ఇలా 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 వెళ్తుంది. 4 ఉంటుంది, 4లో పడితే 4 స్కోరు, 6లో పడితే 6, అవుట్లో పడితే అవుట్, డాట్లో పడితే డాట్. బాల్ కింద కానీ పడిందా ఇంకా ఆడడానికే లేదు. అలా గేమ్ అయితే పెట్టడం జరిగింది. మన నబీల్కి 4 బాళ్ళు వచ్చాయి, అంటే సంచి ఉంది కదా, 4th ప్లేస్ వచ్చాడు కదా, ఆ 4th ప్లేస్ నబీల్కి 4 బాల్స్ వచ్చాయి. ఆ 4 బాల్స్ ఏం కొట్టాడో తెలుసండి, స్కోరు 6-4, 24 కొట్టాడు. 24, 4 బాళ్ళు 6కే పెట్టడం జరిగింది. బాగా ఆడాడు. పృథ్వీకి 5 బాళ్ళు వచ్చాయి, అంటే ఎంతైనా కొట్టచ్చు, 6 కొట్టినా 6 5 30 కొట్టచ్చు. పృథ్వీ ఎంత కొట్టాడో తెలుసండి, 30 కొట్టాడు. దాని తర్వాత ప్రేరణకి 6 బాల్ వచ్చాయి, కానీ ప్రేరణ ఎంత కొట్టిందో తెలుసండి, 30 కొట్టింది. ఒక బాలు హోల్లో పడింది, అంటే డాట్ బాల్ పడిపోయింది. 8 బాల్ సాధించిన అవినాష్ ఎంత కొట్టాడో తెలుసా, 43 కొట్టడం జరిగింది. మధ్యలో సింగిల్ ఒకటి ఇంకోటి ఏదో పడడం జరిగిందనమాట. సూపర్. దీని తర్వాత ఏమనుకున్నారు అంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మీరు అంటే మానస్ కాదు, ఎవరైతే మానస్, ప్రియాంక, మీరు ఎవరికైనా ఒక 2 బాళ్ళు ఇవ్వండి. ఆ 2 బాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆడిన తర్వాత స్కోర్లు ఏమన్నా ఇది అవుతాయా అని చెప్పి. పృథ్వీకి 2 బాల్ ఇచ్చాము, 2 6లు అనుకో, 12, 42 అవుద్ది, లాభం లేదు. ప్రేరణకి ఇచ్చారనుకో 42 అవుద్ది, లాభం లేదు. పోనీ నబీల్కి ఇచ్చారనుకో 6, 36 అవుద్ది, లాభం లేదు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఎవరికి ఈ 2 బాల్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు అని డైరెక్ట్గా చెప్పేశారు. సరే అయితే అని చెప్పి లోపలికి వెళ్ళి బ్యాడ్జెస్ తీసుకురండి, బ్యాడ్జెస్ కలెక్ట్ చేసుకురండి అని చెప్పడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఏంటి అంటే బ్లాక్ బ్యాడ్జ్, అలాగే కంటెండర్ బ్యాడ్జ్ అనమాట. ఈ కంటెండర్ బ్యాడ్జ్ అనేది అవినాష్ గెలుచుకున్నాడు, 43 పాయింట్లు గెలుచుకుని. బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసి నిన్న మనం చెప్పినట్టే నబీల్కి ఇచ్చారనమాట. ఇంకా నబీల్ అనేది అవుట్ ఆఫ్ ది రేస్, విష్ణు, నబీల్ అవుట్ ఆఫ్ ది రేస్. అలాగే మీకు చెప్పిన ఇందాకే స్టార్టింగ్లో చెప్పిన పృథ్వీ కూడా అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. దీని తర్వాత అందరూ బాయ్ 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 చెప్పేసి మంచి సాంగ్ అయితే వేశారనమాట. ఈ సాంగు ఎవరికి అంటే బాగా ఇష్టం, విష్ణుప్రియకి వేశారు. వచ్చిన గెస్ట్ ఎవరు, మానస్. వీళ్ళిద్దరికీ జరిగిన పాట ఏంటి, జారుతున్నదిరో
చెయ్యి జారుతున్నదిరో పిల్లకు జారుతున్నదిరో చెయ్యి జారుతున్నదిరో రింగు రింగుల రొమ్ము మీద రింగు ఏమో వద్దులే మనకి ఈ పాటలో. జారుతున్నారు అనే పాట స్టెప్ ఇలా ఉంచుకుని టాటా ఆ అమ్మాయితోనే, ఆ కొరియోగ్రాఫర్ ఉన్న అమ్మాయితోనే కొన్ని గొడవలు అయ్యి ఒకళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇలాంటి సాంగ్ వల్ల ఎంత పాపులారిటీ వచ్చిందో వెనకాల ఉన్న కొరియోగ్రాఫర్ వల్ల కూడా అంతే నష్టాలు వచ్చాయన్నమాట. ఇక లేట్ లేకుండా శుక్రవారం ఏం జరుగుద్ది అనేది మనం చెప్పాం. కాబట్టి రేపు అది నిజమా కాదా అనేది తెలియజేయాలి. అంటే మీరు చూసి నిజమా కాదా అని మీరే చెప్పాలి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm ఛానల్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ కెమెరామెన్ నాగరాజ్తో ఆదిత్య యాంకర్. బాయ్ బాయ్, సీ యూ.